ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా హైకోర్టు విచారిస్తుంది. హైకోర్టు విచారణ చేపడుతుంది. హైకోర్టు విచారణ చేపట్టి నోటిఫికేషన్ ఇచ్చి, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్ లేచి సర్పంచ్గా ఎంపీటీసీగా గెలిచిన తర్వాత కూడా ఈ ఎన్నిక చెల్లదు అంటే కథం క్యాన్సిల్ అయిపోతాయి, ఈ ఎన్నిక చెల్లదు అని, ఈ రిజర్వేషన్ల జీవో చెల్లదు అని కోర్టు తీర్పిస్తే వీళ్ళందరూ మళ్ళా పదవులు పోయినట్టే. ఇప్పటిదాకా పెట్టుకున్న ఖర్చు బూడిదలో పోసినట్టే. అది ఇది రెండు చెడిపోతాయి అన్నట్టు. సో కాబట్టి హైకోర్టులో ఈ అంశం పెండింగ్లో ఉండగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని విచారించి ఈ జీవో విరుద్ధంగా ఉంటే ఈ 42% బీసీలకు కేటాయించేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి గంగల కలిసినట్టే. ఇగో ఇది జరిగినటువంటి కార్యక్రమం. వీళ్ళు ఏమైనా కుట్రలు చేస్తుర్రా, కుతంత్రాలు చేస్తుర్రా అని చెప్పి నేనే చిక్కుడు ప్రభాకర్ గారి ద్వారా, సీనియర్ అడ్వకేటు, పేదల అడ్వకేటు, ఆయన ద్వారా నేనే ఎంట్రీ కావడం జరిగింది, ఇంప్లీడ్ అయిన దాంట్లోకి. ఏం జరుగుతుందో చూద్దామని. ఇక్కడ హైకోర్టు విచారణ పెండింగ్లో ఉండగా నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఒకవేళ హైకోర్టు తీర్పు ఈ జీవో చెల్లదు అని 100% చెల్లదు, 100% చెల్లదు. కానీ నువ్వు ఈ రెండు ఒకేసారి ఇస్తే మట్టుకి ఆ ప్రక్రియ జరిగిపోయేది, అవకాశం ఉంటుండే, ఆ ప్రక్రియ జరిగిపోయేది. కోర్టులు చాలా తక్కువగా జోక్యం చేసుకునే ఛాన్స్ ఉండే.